ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి చివరి బిల్లు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు 185 కోట్ల రూపాయలను విడుదల చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో 2 రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. కేంద్రం నుంచి నిధులు ఇంకా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం అవుతున్నందున విడతల వారీగా డబ్బులు విడుదల చేయనుంది. మార్చి నెలాఖరు వరకు ఇల్లు పూర్తి చేసిన లబ్ధిదారుల్లో 16,000 మందికి చివరి బిల్లు కోసం 185 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 3,22,000 ఇళ్లు మంజూరయ్యాయి. వారిలో సుమారు 1,00,000 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 4 విడతల్లో 5 లక్షల రూపాయలను లబ్ధిదారులకు చెల్లిస్తోంది. పునాది దశ, గోడల నిర్మాణం, ఆర్సీసీ, ఇంటి నిర్మాణం పూర్తి ఇలా 4 దశల్లో నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 3 విడతల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తుది విడత నిధులు చెల్లించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత చివరి బిల్లు విడుదల చేయాలని సర్కారు భావించింది. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా అర్హతలు, దరఖాస్తులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపింది. పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు కేంద్రం చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం కింద నిధులు విడుదల ఆలస్యమైంది. కేంద్రం ఇచ్చే 72,000కు మరో 28,000 రూపాయలు కలిపి చివరి బిల్లు 1,00,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కేంద్రం నిధుల విడుదలలో జాప్యం, మరోవైపు లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికైనా కేంద్రం నుంచి నిధులు వస్తే మిగతా వారికి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోంది.